నువ్వులతో పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చే నువ్వుల చిక్కీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇందులోకి నువ్వుల్ని యాడ్ చేసుకొని కలుపుకుంటా వేయించుకోవాలి. మీరు కనుక కలపకుండా ఉంటే మాడిపోతాయి. కలుపుకుంటా వేయించుకుంటే కాసేపటికి కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడుతూ ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని అరకప్పు వాటర్ని పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోగా ఇంకొక ప్లేట్ తీసుకొని వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని నెయ్యి వేసుకొని నెయ్యిని రాసుకోవాలి. బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లంని ఇందాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కడాయి ఉంది కదా, అందులోకి వడపోసుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వడపోసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే కాసేపటికి ఇట్లా బబుల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసేసుకొని నువ్వుల్ని యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ప్లేట్కి అతుక్కొని ఉంటాయండి, అవి కూడా తుడిచేసి వేసుకోండి. కాసేపటికి ఇలా దగ్గర పడిపోతుంది అన్నమాట. ఇందాక కొంచెం లూజ్గా ఉంది కదా, ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కొంచెం షైనీ రావడానికి నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు పూర్తిగా దగ్గర పడిపోయింది కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. స్పూన్ సహాయంతో బ్యాక్ సైడ్ నుంచి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి. ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. చల్లారకుండా తీస్తే కనుక ఇది మెత్తగా ఉంటుంది, విరిగిపోతుంది. చల్లారిన తర్వాత అట్లకాడ తీసుకొని ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది. నేను ఇక్కడ తుంపులుగా చేసుకున్నానండి కావాలని. మీకు కనుక ఫుల్గా వచ్చిన తర్వాత ఇరక్కొట్టుకోవాలనుకుంటే కనుక ప్లేట్ని పొయ్యి మీద ఒక అర నిమిషం ఉంచితే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. స్టీల్ ప్లేట్ కాబట్టి. అదే మీ దగ్గర వైట్ అల్యూమినియం ప్లేట్ ఉంటే కనుక ఇంకా బెటర్. పొయ్యి సెగ చూపిస్తే బెల్లం కరిగి కొంచెం మెత్తగా అవుతుంది కదా, ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేడి మీద కొంచెం మెత్తగా ఉంటుంది, ఆరిపోగానే క్రిస్పీగా అవుతుంది. ఇది ఎంత క్రిస్పీగా ఉందో మీరే చూడండి కదా, క్రిస్పీ. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.